హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ తోటి స్వీట్ అయితే చేస్తున్నాను. ఫ్రెష్ బ్రెడ్ ఇప్పుడే తెప్పించిన. చూడండి, ఈ బ్రెడ్ ఎర్రగా ఉంది. ఇది గోధుమ పిండితో చేస్తారేమో. ఇక్కడ అంతే అండి, ఇది పల్లెటూరు కాదు, సిటీ కాదు, రెండింటికి మధ్యలో ఉంది. ఇప్పుడైతే పీసెస్ కట్ చేసుకుందాం. చూడండి, నేనైతే బ్రెడ్ పీసెస్ కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ పెట్టేసా. చూడండి, నేనైతే హాఫ్ లీటర్ కొంచెం తక్కువ, కొంచెం హాఫ్ లీటర్ దగ్గర హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను. ఇవి కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి తీసుకున్నాను. ఆయిల్ వేడయింది. ఇప్పుడైతే అవి దీంట్లో వేయించుకుందాం. చూడండి, నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. పచ్చి పాలల్లోనే వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకున్న పాలు చూడండి. ఇప్పుడు చూడండి, బ్రెడ్ పీసెస్ అయితే ఆయిల్లో వేసాను. ఆయిల్ ఎక్కువ హీట్ అయితే ఇవి మాడిపోతాయి. లైట్గా, అంటే మరీ హీట్ అవ్వద్దు, సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. ఇట్లా లైట్ కలర్ వస్తే చాలు. మరి ఎక్కువ నల్లగా అయిపోయినా బాగోదు, టేస్ట్ అనేది మారిపోతుంది. చూడండి, పాలు కాగినాయి కదా. నేనైతే షుగర్ వేస్తున్నాను. టీ స్పూన్ తోటి 5-6 వేస్తాలే, కొంచెం చిన్నదే కదా. షుగర్ అయితే వేసాను. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేస్తున్నాం. చూడండి, ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ పెట్టేసి తర్వాత ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇదైతే చిక్కబడింది కదా. ఇది చల్లారాలి. అంతేనండి వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తేజ వ్లాగ్స్.